సమర్థవంతమైన నాయకుడిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కేటీఆర్ అరెస్ట్ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కేసు నమోదు చేశారని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అవినీతికి తావు లేదని ఆయన తెలిపారు. సంవత్సరం తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, చివరికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంవత్సరం కాలం పాటు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచమే అబ్బురుపోయే విధంగా నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగిందనో వంగిందనో అవినీతి జరిగిందనో దానిపైన ఆరోపణలు చేసిండు. సంవత్సరం కాలమైంది, ఎక్కడ కూడా రుజువు లేదు. ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు పైన అన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా విద్యుత్ అందక, విద్యుత్ సరఫరా లేక, నీళ్ళు అందక రాత్రి భాగాలు కరెంట్ ఎప్పుడో వస్తే పొలాలకు పోతుంటే పాము కాటుతోని, తేలు కాటుతోని మరణాలు జరుగుతుంటే, దాని భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంట్ సరఫరా కోసం అనేక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి, అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే దానిపైన కూడా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ శాంతి భద్రత పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాచార సేకరణ కోసం పోలీసే మరి కొందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి దానిపైన కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, కేసీఆర్ పైన అనేక అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే సరిపడదని చెప్పి ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నటువంటి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడుతుంటే, మూసీ నది పేరిట అవినీతి జరుపుతుంటే, లగచెర్ల రైతులకు అన్యాయం జరుగుతుంటే దీన్ని ప్రశ్నించినందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి ప్రశ్నిస్తుంటే ప్రజల పక్ష